గచ్చిబౌలి నుండి కొండాపూర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. దీనికి పి జనార్దన్ రెడ్డి పేరు ఖరారు చేసింది ప్రభుత్వం. ఇక ఐటీ ఎంప్లాయీస్ కి ట్రాఫిక్ కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. 182 కోట్ల ఖర్చుతో దాదాపు 1.29 కిలోమీటర్లు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి హారిక అందిస్తారు. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్తున్న వాళ్ళకి అంటే ప్రయాణిస్తున్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకు ఒక శుభవార్త ఏంటి అంటే గచ్చిబౌలి కొండాపూర్ని కలిపేటట్టుగా ఒక ఫ్లైఓవర్ అయితే ఓపెనింగ్ ఉంది. రేపటితో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతుంది. ముఖ్యంగా మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, ఫ్లైఓవర్ల గురించి అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేశంలోనే మెట్రో సిటీస్లో ఒకటైన హైదరాబాద్ పైగా డెవలప్ అవ్వడమే కాదు స్పీడ్గా డెవలప్ అవుతున్న సిటీ కాబట్టి చాలా ట్రాఫిక్కి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ముఖ్యంగా కార్లలో వెళ్తున్నా బైక్ల పైన వెళ్తున్నా కార్లలో వెళ్ళిన వాళ్ళు ఏసీలో ఉంటారు కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది. కానీ బైక్ల పైన వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక పక్క వర్షాలు, ఒక పక్క ఎండలు, చలికి వానకి అన్నింటికి తట్టుకోవాలి. అండ్ ఈ గంటల తరబడి ట్రాఫిక్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం, టైం అయితే వేస్ట్ అవుతుంది, ఒక పక్క ఇబ్బందులు కూడా పడుతుంటారు. సో దీనికి సంబంధించి ఫ్లైఓవర్లు మనకు ఇందుకు ముఖ్యం కాబట్టి ఈ ఫ్లైఓవర్లు ఓపెన్ అయిన ప్రతిసారి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు గచ్చిబౌలిని అండ్ కొండాపూర్ని కలుపుతూ ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ పేరైతే ఇప్పుడు పీజేఆర్ దివంగత పి జనార్దన్ రెడ్డి ఆయన నేమ్ ఇక్కడ దీనికి పెడుతున్నారు. సో దీనికి సంబంధించి మనం ఈ ఫ్లైఓవర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే ఇది లెవెల్ 3 అంటే ఆల్రెడీ లెవెల్ 1, లెవెల్ 2 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఫ్లైఓవర్ల పైన ఇంకొక ఫ్లైఓవర్ నిర్మించడం అన్నమాట. ఇది మొట్టమొదటి ఫ్లైఓవర్గానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ ఉంది అండ్ ఇంకొక ఫ్లైఓవర్ కూడా ఉంది. అంటే లెవెల్ 1, లెవెల్ 2 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ ఉన్నా కూడా దానిపైనుంచి లెవెల్ 3 ఫ్లైఓవర్ని నిర్మించారు. సో దాదాపు 170 కోట్లు వెచ్చించి ప్రభుత్వం దీన్ని నిర్మించింది అని చెప్పుకోవాలి. సో ఈ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఫ్లైఓవర్ల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్లైఓవర్లకు మంచి డబ్బులు వెచ్చించి మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ స్పేస్ ఇబ్బంది ఉన్నా, ఒక ప్లేస్ ఇబ్బంది ఉన్నా దాన్ని అధిగమించి ముందుకెళ్తుంది. అయితే దీనికి కూడా చాలా ఇబ్బందులే ఏర్పడినాయని చెప్పుకోవాలి. SRDP అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద దీన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ ఫ్రీ సిగ్నల్ ట్రాఫిక్గా మనం లక్ష్యంగానే దీన్ని నిర్మించారని చెప్పుకోవాలి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వెనక వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు దీన్ని చేపట్టారు. అయితే దీనికి ఎన్నో సవాళ్ళు, ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు, ఎలక్ట్రిక్ యూటిలిటీ షిఫ్టింగ్, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్మార్ట్ వాటర్ డ్రైన్ ఇన్స్టాలేషన్, ఇలాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ అయితే ఇది 2024లోనే స్టార్ట్ అవ్వాలి. కానీ చాలా నెలలు ఆలస్యమైంది అని చెప్పాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అంటే GHMC కమిషనర్ ఆర్వి కర్ణన్ గారి పర్యవేక్షణలో ఈ సవాళ్లను అధిగమించిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ అధిగమించి రేపటికి సిద్ధమయ్యింది అని చెప్పుకోవాలి ఓపెనింగ్కి. అయితే స్థానికుల నుంచి కూడా కొంచెం అబ్జెక్షన్స్ వచ్చినాయని చెప్తున్నారు. ఏంటంటే కొందరు దీనిపైన అంటే ఫ్లైఓవర్ రంబుల్ స్ట్రిప్స్ గురించి బాగా అంటే ఆందోళన వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ స్ట్రిప్స్ ముఖ్యంగా వంపుల్లో ఉండడం వల్ల అనవసరంగా మందంగా ఉన్నాయి, టెక్నికల్గా ఇది చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి GHMCని ఇప్పటికే చాలా స్పీడ్ బ్రేకర్లు తొలగిస్తామని చెప్పి 2022లోనే ప్రకటించినప్పటికీ ఈ సమస్య మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ దీన్ని ఖచ్చితంగా అధిగమించే వెసులుబాటు అయితే తీసుకొస్తామని GHMC మాట ఇచ్చింది అంటున్నారు. అయితే ప్రజలకు దీనివల్ల ఉపయోగం మాత్రం చాలానే ఉంది అనుకోవాలి. ఎందుకంటే ఐటీ కారిడార్కి సంబంధించి ఇక్కడ ఉద్యోగులు వేలాది మంది ఇక్కడే నివాసిస్తుంటారు. సో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు శంషాబాద్ ఇట్లా విమానాశ్రయానికి వెళ్ళేవాళ్ళు శంషాబాద్ విమానాశ్రయానికి చాలా తక్కువ టైంలో వెళ్ళే వెసులుబాటు అయితే దీనివల్ల కలుగుతుంది అంటున్నారు. ఓఆర్ఆర్ నుండి గచ్చిబౌలి స్ట్రీట్ నెంబర్ 2 వరకు ఈ ర్యాంపు ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు అంటున్నారు. పైగా ఇక్కడనే ZPHS స్కూల్ కూడా ఉంది, దానికి కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటున్నారు. గచ్చిబౌలి నుండి నగరం బయటకి వెళ్ళే అవకాశం చాలా తొందరగా ఉంది. ఎందుకంటే ఇంకొక ర్యాంప్ కూడా ఉంది, ఆ ర్యాంప్ ద్వారా ఓఆర్ఆర్ని సులభంగా చేరుకోవచ్చు అని అంటున్నారు. సో ఏదేమైనా
మొత్తానికి ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ ఎస్ఆర్డిపి ప్రోగ్రాం ద్వారా చాలా వరకు అంటే దాదాపు ఫ్లైఓవర్లు 43 ఫ్లైఓవర్లు అయితే ఇందులో 37 ఫ్లైఓవర్లు కంప్లీట్ అవుతున్నాయి. పైగా అండర్ పాస్లు కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్తో 37th అనుకోవాలి. అయితే ఈ ఫ్లైఓవర్లన్నీ మనకు అందుబాటులోకి రావడమే కాదు, ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే హైదరాబాద్ వాసులకి ఇంకా ఫ్లైఓవర్లు పెరిగితే ఇంకా ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత చాలా ట్రాఫిక్ రద్దీ తగ్గింది. సో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ ఉంది. దీనికి దివంగత నేత మాజీ మంత్రి పీజేఆర్ నేమ్ దీనికి పెట్టడం ద్వారా చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనకు తెలుసు పీజేఆర్ అంటే ఎవరో. ఈ హైదరాబాద్ వాసులకు, ముఖ్యంగా బస్తీ వాసులకు ఆయన వాళ్ళ పాలిట పెన్నిది అని చెప్పుకోవాలి. ఆయన పేరు దీనికి పెట్టడంతో చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా మంచి పరిణామమే. రేపు ఇంకా కొన్ని ఫ్లైఓవర్లు ఓపెనింగ్ ఉంది, అంటే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. వాటికి సంబంధించి ఇప్పటికీ పనులు పూర్తవుతున్నాయి. సో చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ ఫ్లైఓవర్ ఏది రాబోతుంది అందుబాటులోకి అనేది.